5 things to avoid during exams. దీంట్లో ఖచ్చితంగా ఒక్కటైనా మనకు తెలియకుండా బై డిఫాల్ట్ మనం ఫాలో అవుతూ ఉంటాం. అదేంటో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, ఇమ్మీడియట్ గా అవాయిడ్ చేయండి. నెంబర్ 1, టెక్స్ట్ బుక్ రీడింగ్ డ్యూరింగ్ ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ టైంలో మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడం చాలా పెద్ద మిస్టేక్, ఎందుకంటే మనకు టైం ఉండదు. సో మనం ఏం చేయాలి, సమ్మరీస్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వన్ షాట్ వీడియోస్ తో ఫినిష్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, రీడింగ్ న్యూ క్వశ్చన్స్. న్యూ క్వశ్చన్స్ అనేది మన కన్సిస్టెన్సీని తగ్గించేస్తుంది, మన యొక్క స్టామినాని తగ్గించేస్తుంది. ఎందుకంటే కొత్త క్వశ్చన్స్ వెనకాల పడుతుంటే ఓల్డ్ క్వశ్చన్స్ మనం మర్చిపోతాం. సో చదివిన దాన్ని మళ్ళీ చదవడం అలవాటు చేస్తుంది. థర్డ్ పాయింట్, మల్టిపుల్ సోర్స్ స్టడీ. సో మల్టిపుల్ సోర్సెస్, ఒక లెసన్ కి 10 బుక్లు, మ్యాథ్స్ కి 20 క్లాస్ వర్క్లు, 20 పీడిఎఫ్లు, ఇవన్నీ వద్దు. వన్ సోర్స్, గన్ సోర్స్ గా పెట్టుకోండి. ఫోర్త్ పాయింట్, డోంట్ స్కిప్ రివిజన్. చాలా మంది రివిజన్ ని బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే నాకు తెలుసులే, నాకు వచ్చేసిలే అనే ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇమీడియట్ గా దాన్ని అవాయిడ్ చేసి రివిజన్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అవాయిడ్ వాచింగ్ ఫేక్ న్యూస్ రిగార్డింగ్ ఎగ్జామ్స్ టఫ్ గా రాబోతున్నాయి, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవబోతున్నాయి, ఇలాంటి వీడియోస్ ని చూడడం స్టాప్ చేసేయండి. సో ఈ 5 పాయింట్స్ లో మీరు ఏదైనా ఫాలో అవుతుంటే ఖచ్చితంగా అవాయిడ్ చేసేసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నెక్స్ట్ మంచి షార్ట్ తో మీ ముందరకు వస్తాను. బాయ్.